నమస్తే. నా పేరు మాధవ్. ఇట్లా నేను వెల్కమ్ సీలో 10 పనిచేస్తాను. మీరు కళ్యాణి బీన్స్ వేసిందని తెలిసిందన్నా, అదే చూద్దామని వచ్చానా. మీ పేరు? నా పేరు పెంటారెడ్డి. మీ ఊరు? పుల్మామిడి మండల్, నవాపేట్ డిస్టిక్, వికారాబాద్ డిస్టిక్. అన్న మీరు వెల్కమ్లో ఏది పెట్టారన్నా? కళ్యాణి పెట్టారు. కళ్యాణి సీడ్ పెట్టినాము. పెట్టిన డేట్ అన్నా? పెట్టినాం ఆగస్టు 14. ఆగస్ట్ 14లో పెట్టారు. అంటే ఎన్ని రోజులకు 60 నుంచి 70 రోజుల మధ్యలో పంట స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది 3వ క్రాపు. ఇంకా వర్షాలు పడి దెబ్బతిన్నది కాబట్టి ఇంకా గ్రోతింగ్ లేకపోతే ఇంకా బాగా వస్తుండే. వర్షాలు ఏవిగా ఉండి అట్లా వర్షాలు పడను, వర్షానికి తట్టుకోదు కదా ఈ సీడు. అవును, బీన్స్ వర్షానికి తట్టుకోదు. తక్కువ వర్షం ఉంటేనే చలికి బాగా క్రాప్స్ వస్తుంది. అదే మరి ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇది మంచిగానే ఉంది. మార్కెట్లో రేట్ అయితే మంచిగా ఉంది. మార్కెట్లో రేట్ ఉంది కానీ దిగుబడి పంట పొలంలో దిగుబడి చాలా తక్కువ ఉంది. ఇట్లా ఇప్పుడు వర్షాలు పడ్డానికి తక్కువ అయినా ఎట్లా అనిపిస్తుంది? వర్షాలు ఇది స్టార్టింగ్ ఆగస్టు నుంచే చలి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ మధ్యకి మంచి దిగుబడి వచ్చేది. రేటు 600, 500 అమ్మినా మంచిగా అమ్ముతుంది. నికరంగా ఎంత అమ్మారన్నా మీరు ఇప్పటికి? ఇప్పటికి ఒక 5 గంటల దాకా అమ్మాను. 5 గంటలు అమ్మారు. మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? బోయిన్పల్లి, మూసాపేట్ లేదంటే వికారాబాద్. ఎట్లా మార్కెట్ ఎక్కడెక్కడ కన్వెంట్ ఫోన్ చేసుకుని అక్కడ వెళ్తాను. మార్కెట్ ఇక్కడ వికారాబాద్ 810 కిలోలు. అదే మూసాపేట అయితే 10 కిలోలకు 500 నుంచి 600. ఎట్లా అనిపిస్తుంది దీనికి? ఇది దగ్గర ఉంది కాబట్టి మేము మబ్బులో 3 గంటలకు వెళ్ళిపోయి 6-7 గంటలకు అమ్ముకొని వచ్చేస్తాం. కాయ ఎట్లా ఉంది? ఇది కాయ మంచి గ్రీన్గా ఉంది. గోల్డ్ బీన్స్ దీనికి నార ఉండదు. అదే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది కానీ దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది. అంటే వర్షాలు ఏవిగా ఉన్నాయి కదా, వర్షాలు కాకుండా ఎక్కువ దిగుబడి రావడానికి వర్షాల నుంచి ఇంకోటి మా దగ్గర నట్టలు పొలం పైకి ఎక్కి తింటున్నాయి. నట్టలు, చాకలి పురుగులు, అదే కుందేళ్ళు, ఈ 2-3 నష్టం అవుతుంది. అంటే సీడ్ మాత్రం బాగుంది. సీడ్ బాగుంది. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9989379985. థ్యాంక్ యూ అన్న.